హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసండి. మా డ్యాడీ కృష్ణా నుంచి చేపలు తెచ్చారండి. చిత్తురాయలు. మా మమ్మీ దాన్ని చేపల పులుసు చేశారండి చాలా టేస్టీగా. మీలో ఎంతమందికి చేపల పులుసంటే ఇష్టమో, ఫ్రై అంటే ఇష్టమో చెప్పండి? నాకైతే ఫ్రై అయితే ఇష్టమండి. మరి మీకు? పెద్దగా మసాలాలేమీ అవసరం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా గానీ. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్‌గా చేపల్ని శుభ్రం చేసుకోవాలండి కడిగి. ఓ పక్కన పెట్టుకొని, తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి, తగినంత ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలని బ్రౌనీ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయిన తర్వాత కారం, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఇలాగ కలుపుకోవాలండి. తర్వాత పులుపు వేసుకోవాలండి. చింతపండు పులుపు. వీటిని ఈ పులుపుతోనే ఉడికించాలండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. తగినంత రుచికి సరిపడా. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరి మసాలా చేసుకోవాలి కదండీ! దానికి జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇదిగోండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కదా! నోరూరుతుందండి మీకు. చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసామండి. కూరతో పాటు ఆ పచ్చిమిర్చిని కూడా తినేయొచ్చు. పచ్చిమిర్చికి ఉప్పు, కారము పట్టి, పులుపు పట్టి బావుంటాయండి. కారంగా ఉండవు. తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలాను వేసేసి ఇలా ఉడకనివ్వాలండి. గరిటెతో తిప్పకూడదండి. గిన్నెను పట్టుకొని తిప్పుకోవాలండి. చూడండి ఇలా ఉడుకుతుందో అలా ఉడకాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. చేపల కూర చల్లారాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుందండి.